కొన్ని గ్రామాల్లో అయితే వ్యవసాయ బోరుబావులే దిక్కు. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు ఆధుని మండల పరిధిలోని ఏ గ్రామంలో తలుపు తట్టినా తాగునీటి కష్టాలే. పలు గ్రామాల్లో నేటికి అదే పరిస్థితి. మార్పు కోరి ఓట్లు వేస్తే మీరు తెచ్చే మార్పు ఇదేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు. అయ్యా కూటమి నాయకులు, ఇప్పటికైనా మేల్కొని గ్రామాల్లో పర్యటించి తాగునీటి సమస్యలను పరిష్కరించాలని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో హామీలు ఇవ్వడం తప్ప వాటిని నెరవేర్చే దిశ ఏ రాజకీయ నాయకుడు వచ్చి మమ్మల్ని పలకరించిన పాపాన లేదని, సంబంధిత అధికారి మాత్రం ఒక మనిషికి ఎంత నీరు ఇవ్వాలో అంతే ఇస్తాం, మిగతాది నాకు సంబంధం లేదు అనడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం నాకిచ్చిన లెక్కల ప్రకారంగా ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తున్నామని సంబంధిత అధికారి తెలియజేస్తున్నాము అని అన్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు నిజమో అబద్ధమో ప్రజలే తెలుసుకోవాల్సిన పరిస్థితి. అధికారులు సైతం గ్రామాల్లో నివసించి వారు అందిస్తున్నటువంటి ఆ నీటితోనే జీవనం కొనసాగిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. దీంట్లోనే రావాలి మరి విజయం ద్వారా ఈ ఊర్లో అధికంగా నీటి సమస్య ఉన్నదనేది వాస్తవమైనటువంటి విషయం. ఆ విషయాన్ని మేము మాజీ ఎమ్మెల్యే గారు తీసుకుని వెళ్తే ఆయన కూడా అనుకూలంగానే స్పందించి దాదాపుగా 1,17,00,000 రూపాయలు జేజేఎంలో పెట్టడం జరిగింది. కానీ అటువంటి కార్యక్రమం ఏదైనా ఆ వర్క్ చేయాలంటే A1 క్లాస్ కాంట్రాక్టర్లే వాళ్ళు మోయాలి, మాము మోసేకి ఉండదు. అప్పుడు ఏమైందంటే జగన్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి టెండర్లు పిలవలేదు, కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఇంకా టెండర్లకు పిలవలేదు. దాని కారణంగానే ఊర్లోన నీటి సమస్యని తీర్చలేకపోతున్నాం. ఈ నీటి సమస్యని తీర్చాలంటే ఖచ్చితంగా జేజేఎం అన్నా మాకు శాంక్షన్ కావాలా, లేదా అటు లేని పక్షంలోన ఎంపీపీ గ్రాంటో, ఎమ్మెల్యే గ్రాంటో, ఎంపీ గ్రాంటో దాదాపుగా 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తే తప్ప మేము నీటి సమస్యని తీర్చలేని పరిస్థితి. ఒకవేళ 1 నెలకైతే చేయడం లేదు, 3 నెలలకు ఒకసారి ఆదంలో నుంచి తీసుకొని వచ్చి కాంట్రాక్ట్ ద్వారా అంత క్లీన్ చేపించేసి వెళ్తాం. ఇక ఈరన్న ఉండి ఎక్కడైనా ఏదైనా తీర్చలేకపోతున్న దానికి నాకు కూడా 100 రెట్లు బాధగానే ఉంది. త్వరలో నా సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఏదైతే వాగ్దానం ఇచ్చానో 90% అని అమలు చేసి నా పదవి నుంచి నేను వైదొలిగే అవకాశం ఉంది. కాబట్టి వర్షం వచ్చేదా కొట్టుపోయేదా పురుగులు దాని ఎత్త నిలబడి ఎక్కి ఇంట్లో పోయేవే మా ఎట్లా తినాలి, అన్నము ఎట్లా ఉండాలి మీరే తెలుసుకున్నారు కదా. చూడాలి ఎక్కడ ఈ కాలువలో వర్షం రాలేదంటే నీవు ఎంతైనా కానీ దాదాపు అంటే 2 అడుగుల వరకు మట్టి అట్లే ఉంటుంది. ఎవరు తీసారు దాన్ని? ఏదో ఒక అధికారులు వస్తారంటే మీరు మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఆ మట్టి తోసి బయటికి పారేస్తారు. అది అంతవరకు అడే ఉంటుంది. అప్పుడు ఒక నీళ్లు అక్కడే ఉంటుంది. అడవుల్లో మొత్తం దాన్ని పొడితే దాదాపు 15 కొళాలు ఉన్నాయి. ఆ నీళ్లు పట్టినప్పుడు పచ్చ పురుగులు గానీ తెల్ల పురుగులు గానీ ఇట్లా ఎక్కుతా ఉంటాయి. తోక పురుగులు ఇంటి పొడితే పురుగులు ఎత్తాయి, ఊరికి వస్తుంటాయి. ఇంకా అప్పుడు గలి ఇట్లా పొడిచినే ఏమన్నా కొద్ది గలి చేసినట్టే స్మెల్ అంటే పెద్ద స్మెల్. అప్పుడు ఏమైతే అంటే మాకు అవే వాంతులు, విరేచనాలు, నీళ్లు ప్రాబ్లము, మనుషులకు వీక్నెస్, ఎన్నో రకాలు. పోయిన సంవత్సరం కూడా నేను పేపర్ లో చూసిన, కరెక్ట్ మీడియాలో వచ్చింది, పేపర్ లో కూడా వచ్చింది. అక్కడ దొరకబెట్టి చూపిస్తానా వాళ్ళ ప్లేస్ బంద్ చేసినారనుకో వాళ్ళది మొత్తం వచ్చేది అటుకే వస్తుంది. అటుకపోతున్నాం సర్పంచులు మారినా కావడం లేదు. ప్రతి ఒక్క సర్పంచ్ వస్తామా మాకు ఓటేయండి దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఎక్కడ చేశారు పోటీ కాదు కదా. సరే ఇంకేం ఇంకేం ప్రాబ్లం అమ్మా? ఇంకా మీవేమన్నా అంటే ఎట్లా ఈ ఏరియాకి మొత్తం లేవా? వడ్డరిగేరి వడ్డీగేరి ఓకే 150 ఇండ్లకి అసలు నీళ్ళే లేవు. ఇప్పుడే సర్పంచ్ మిగతా ఇప్పుడు బసవరాజు అన్న మిగతా వాళ్ళు చెప్పారు ఆ ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉంది, తర్వాత డ్రైనేజీ లేదు, రోడ్లు లేవు. ఇంకేమన్నా మీరేమన్నా సమస్యలు?
మాకు ఇవి రెండు మెయిన్ సమస్య అంటే ఇవి రెండు మాత్రమే మాకు ఉంది. రాన్నా ఏమన్నా సమస్యలు ఉంటే చెప్తారా రండి. సమస్యలు అనేది ఈ రెండు మాత్రమే నీళ్లు